హలో అండి, వెల్కమ్ టు గణిశ్రీ బ్లాగ్స్. ఈరోజు నేను క్యాప్సికమ్ స్టఫ్డ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. చూడండి, ఎగ్ ఆల్రెడీ కలుపుకున్నాను. ఇందులో ఎగ్, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసిన. క్యాప్సికంలో మంచిగా మీద క్యాప్లా కట్ చేసుకోవాలి. అందులో ఇత్తులు తీసేసి ఎగ్ వేసుకోవాలి. ఈ కలిపిన ఇంగ్రీడియంట్ అందులో పోసుకొని ఇలా క్యాప్ పెట్టుకోవాలి. చూడండి, స్టవ్ మీద ఒకటి కడాయి పెట్టుకున్నా. దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకున్నాను. దాని మీద క్యాప్సికమ్ పెట్టుకున్నా. అట్లా అటు ఇటు కింద పడకుండా పెట్టుకోండి. చూడండి, ఇలా స్టఫ్ చేయాలి. బాగుంటుంది, ట్రై చేయండి. స్టఫ్డ్ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ ఇలా అన్నీ పెట్టుకోవాలండి. నేను ఒక 7 క్యాప్సికమ్స్ తీసుకున్నాను. క్యాప్ మాత్రం మంచిగా పెట్టుకోండి. ఓకే, ఇలా చిన్నగా ఒక్కొక్కటి పెట్టుకోండి. చూడండి, ఇలా పెట్టుకోండి. మంచిగా కింద పడకుండా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. మూత పెట్టుకోండి. ఇలా క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనము ఆనియన్స్ కట్ చేస్తున్నాం. చూడండి, ఇలా ఉడకాలి. నేను క్యాప్స్ తీసేసానండి. ఉడికాయి చూడండి మంచిగా. క్యాప్సికమ్ ఉడికింది, ఎగ్ కూడా ఉడికింది. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం. బాగా కట్ చేసుకోండి చిన్నగా. చూడండి ఎంత బాగా ఉడికిందో. దీన్ని మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోండి. నేనైతే 3 పీసులా కట్ చేసుకుంటున్నా. అంతే అండి, పొడుగ్గా అంతే, చాలా కాలుతుంది. పర్ఫెక్ట్గా ఉడికింది, స్మూత్గా. క్యాప్సికమ్ తినని వాళ్ళైతే ఇలాంటివి ట్రై చేయొచ్చు, హెల్దీ కాబట్టి. ఎగ్ కూడా మనము ఆవిరితో ఉడికిస్తాం కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇవి మనకి అవసరం లేదండి క్యాప్స్. ఇంక ఇది పోపు వేసుకోవడమే. బాగా కాలుతున్నాయండి. చూడండి, నాకైతే ఒక 6 క్యాప్సికమ్ ఇంత అయినాయండి. చూడండి, ఇవి మనము కర్రీ చేసేసుకున్నాం. చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, ఎల్లిపాయ అండ్ క్యాప్సికమ్, పసుపు,
పసుపు, ఉప్పు, కారం, నూనె, ధనియాల పౌడర్, మసాలా. స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్ సింపుల్గానే ఉంటుంది. అదే కడాయి తీసుకున్నానని కడుక్కొని పెట్టుకున్నాను. ఓకే, ఆయిల్ పోసుకోండి. జీలకర్ర వేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఆనియన్స్ అన్నీ వేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. మూత పెట్టేసుకోండి. కొంచెం వేగాలి. వేగాయి కదండి. ఇప్పుడు మనం ఎగ్ వేసుకుందాం. ఇది కూడా కొంచెం వేగనిద్దాము. కొంచెం వేగితే బాగుంటుంది. కొంచెం ఆయిల్ ఫ్రై అయితే ఎగ్ అనేది స్మెల్ ఉండదు. ఇందులో మనం పసుపు వేసుకున్నాం. పసుపు అండ్ ఉప్పు కొంచెం మంచిగా పడుతుంది కర్రీకి. ఆల్రెడీ మనం ఎగ్లో వేసుకున్నాం కాబట్టి అంత ఎక్కువ పట్టదండి. లైట్గానే వేసుకోండి. కొంచెంసేపు వేగనివ్వండి. మూత పెట్టేసుకోండి. చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి. మెరూన్ కలర్లో వచ్చింది చూడండి. ఇందులో మనం ఇప్పుడు ఎల్లిపాయ నూరుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేయండి. క్యాప్సికమ్ తినని వాళ్ళకైతే ఇలా చేస్తే మంచిగా తింటారండి. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. ఈ వీడియో తీస్తుంది కూడా మా హస్బెండేనండి. మూత పెట్టి వేగిపోయింది కదా. ఇంకా ఉప్పు కారం వేసుకున్నాం మనము. చూడండి అడుగంటుతుంది. బాగా వేగింది. కారం వేసుకుందాం. సరిపడా వేసుకోండి. కలుపుకోండి. ఆల్రెడీ నేనైతే ఉప్పు వేసుకున్నాను కదా, సో టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుంటాను. ఆల్మోస్ట్ అవసరం లేదు. బాగా కొన్ని గ్రేవీకి వాటర్ వేసుకుంటున్నాను. ఇది నేను రైస్లోకి వాడుకోవచ్చు, చపాతీలోకి కూడా తినొచ్చండి.
పచ్చివాసన ఏం రాదండి, బాగా ఫ్రై చేసుకున్నాం కదా. కొంచెం సాల్ట్ పడుతుందండి నాకు రైస్లో కాబట్టి. చపాతీలోకి అయితే మనం ఫస్ట్ వేసిందే సరిపోతుంది. చూడండి, లైట్గా వేసాను గ్రేవీ అంతే, వాటర్. ఇప్పుడు ధనియాల పౌడర్ అండ్ మసాలా. మంచిగా మిక్స్ చేయండి. చూడండి, ఒక్క 5 minutes ఉడకనివ్వండి అంతే. ఆఫ్టర్ 5 minutes తర్వాత చూడండి దగ్గరికి అయిపోయింది. మనకి ఎంతో ఇష్టమైన, మా హస్బెండ్కి ఎంతో ఇష్టమైన క్యాప్సికమ్ స్టఫ్డ్ ఎగ్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.